ఆగనిగళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా గోపవరం మండలం పిపి కుంట చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న సుమారు భారీ మొత్తంలో నగదును ఈ రోజు బద్వేల్ రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బద్వేల్ మరియు చుట్టుప్రక్కల గ్రామాలలో జీవనోపాధి నిమిత్తము కువైట్, సౌదీ వంటి ఇతర దేశాలకు వెళ్లిన వారు ఎక్కువ. దీనిని అవకాశంగా తీసుకొని కొంతమంది నగదును ఆ ప్రాంతాల నుంచి వారి బంధువులకు చేరవేసే క్రమంలో వారి వద్ద నుంచి అధిక మొత్తంలో వసూలు చేసి ఇస్తూ ఈ వ్యాపారాన్ని చాప కింద నీరులా బద్వేల్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో వ్యాపించి చేశారు. వారికి అవసరమైన డబ్బులు ఎక్కువ మొత్తంలో వెళ్లి ఈ నగదును హవాలా నగదుగా పోలీసులు గుర్తించారు. పడకల మల్లేష్ అనే అతను గత కొంతకాలంగా బద్వేల్లో భారీ మొత్తంలో హవాలా లావాదేవీలు జరుపుతూ ఉండేవాడని బద్వేల్లో ప్రచారం. అతనిపై నిఘా ఉంచిన పోలీసులు ఈ మేరకు పక్కా సమాచారంతో ఈ రోజు ఉదయం పిపి కుంట చెక్ పోస్ట్ వద్ద నెల్లూరు నుంచి అక్రమంగా తీసుకొస్తున్న సుమారు 45 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అందజేయడం జరిగింది. కడప నమ జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్, AR5 కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య. సార్ ఒక నిమిషం సార్ సహితంగా క్రైమ్ పార్టీ అంతా కలిసి పిపి కుంట చెక్ పోస్ట్ ఉంది ఈరోజు విస్తృతంగా తనిఖీలు చేయడం జరిగింది. మార్నింగ్ అందులో భాగంగా బద్వేలు పట్టణానికి చెందిన మల్లేష్ అనే వ్యక్తి అర్లీ మార్నింగ్ నెల్లూరుకు వెళ్ళి అక్కడ నుంచి నరసింహ అనే వ్యక్తి ద్వారా 45 లక్షల రూపాయలు డబ్బులు కలెక్ట్ చేసుకొని బద్వేలుగా వస్తూ ఉండగా బస్సులో వెహికల్ చెకింగ్ చేస్తూ పట్టుకోవడం జరిగింది. ఈ డబ్బు ఎక్కడదని చెప్పి మనం గట్టిగా విచారిస్తే ఈ ఏరియాలో దాన్ని హుండీ డబ్బుగా బాగా ప్రాచుర్యం పొందినటువంటి డబ్బుగా తెలుస్తూ ఉంది. అంటే కువైట్లో ఎవరైనా ఉంటే వాళ్ళు అక్కడ డబ్బులు పంపించి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా ఉంది. బట్ ఇదంతా కూడా ఎటువంటి ట్యాక్సులు లేకోకుండా ట్యాక్స్ అన్ని ఎగ్గొట్టి డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనకు ఐటీ రూల్స్ ప్రకారం ఎలక్షన్ యొక్క ఎన్నికల విభాగం యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 2 లక్షల రూపాయల కన్నా ఎక్కువ నగదు ఎవరైనా క్యారీ చేస్తే దాన్ని పట్టుకునేటువంటి అధికారం పోలీసు ద్వారా మాకు ఉంది. కాబట్టి ఈ రోజున అధికారులందరికీ కూడా మేము దాని గురించి వివరించి 40 లక్షల రూపాయల క్యాష్ ఈరోజు అతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. సో దీన్ని ఇన్కమ్ ట్యాక్స్ విభాగం వారికి అందరికీ కూడా పంపించడం జరుగుతుంది. తదుపరి వాళ్ళ సూచనల మేరకు మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పోతుందా లేదా వాళ్ళ వరకు ఎండ్ అవుతుంది అనేది మళ్ళీ చేస్తాం.